వచ్చినటువంటి గవర్నర్ పెద్దలు మన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ముద్దురెడ్డి సార్ గారికి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో ఉన్నటువంటి మహిళా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం. మరి ఈరోజు మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన చాలా తక్కువ టైంలోనే ఈరోజు మన రూరల్లో చాలా పెద్ద ఎత్తున కళ్యాణలక్ష్మి కార్యక్రమాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే సుమారుగా 8,000 అక్కడ రూరల్లో పంపిణీ చేస్తున్నాము. మరి ఈరోజు గతంలో వాళ్ళు చెప్పారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి, కరెంట్ ఉన్నది, చాలు ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పారు. మరి మనం చూస్తుంటే సంక్షేమ పథకాల్లో కేసీఆర్ ఇచ్చినటువంటి మరి వాటి భిన్నంగా ఈరోజు కొనసాగిస్తూ మరి అంతకన్నా ఇచ్చినటువంటి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళందరూ కూడా 6 గ్యారెంటీలో చెప్పారు. మరి 6 నెలలు బాగా 4వ గ్యారెంటీ కూడా మనం ఇప్పటికే కంప్లీట్ చేస్తున్నాం. మరొక గ్యారెంటీ కూడా రేపు 11వ తేదీనాడు మరి ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. మరి మన అభివృద్ధి మన ఇళ్ళ కాబట్టి దయచేసి మీరు చాలా మంది టీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు కాబట్టి దయచేసి నమ్మద్దు. కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ. కాంగ్రెస్ పార్టీకి కులం మతం లేని పార్టీ. ఇలా బీజేపీ వాళ్ళ వల్ల మతం అనేది టీఆర్ఎస్ వాళ్ళు కులాన్ని పోషిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని ఆదరించే పార్టీ. కాబట్టి దయచేసి మరి కాంగ్రెస్ పార్టీ ఆదరించాలి. రేపు రానున్నటువంటి ఎన్నికలలో మన నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓడేసి మరి మన గవర్నర్ భూపతి గారిని మన ముఖ్యమంత్రి దగ్గర మంచిగా పేరు పెట్టే విధంగా మనం అందరం కష్టపడడం. కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పార్టీ కట్టుబడి మనం పార్టీలకు అతీతంగా పనిచేద్దామని నేను చెప్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై కాంగ్రెస్. లబ్ధిదారులందరికీ సమావేశమైన సందర్భంగా 3 మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు, అలాగే 3 మండలాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు, మళ్ళీ మిగతా అంశాలందరికీ కూడా ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన డైనమిక్ లీడర్ శ్రీధర పెళ్లిని శ్రీ గౌరవ గారి మన భూపతి సార్ గారు సారథ్యం నుండి రూరల్లో అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. వేగంగా అంటే రోజు ప్రతి చోట శంకుస్థాపనలు కానీ, అన్నిటికీ అనుమతులు కానీ శరవేగంగా ఉంటుంది. నాకు తెలిసి గత 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎమ్మెల్యే ఊళ్ళ పని దాఖలు లేదు. ఈ 50 రోజులుగా చేసిన కార్యక్రమాలు కూడా గత 4 సంవత్సరంలో ఒక్క ప్రోగ్రాం కూడా మాజీ ఎమ్మెల్యే గారు చేయకపోవడం దురదృష్టకరం. ఇప్పుడు మనము దీన్ని ఆలోచిస్తే ప్రజాపాలనలో కూడా ఎన్ని అప్లికేషన్స్ వచ్చింది అందరూ కూడా చూసుకోవచ్చు. ప్రతి తాట కూడా అభివృద్ధికి దూరమైన బీఆర్ఎస్ పరిపాలనలో మనమందరం చాలా విసిగిపోయినాం. మన సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, అలాగే ఇక్కడ మన లోకల్ యువ డైనమిక్ హీరో భూపేంద్ర నాయకత్వంలో మనం అభివృద్ధి కూడా చాలా దూసుకోబోతున్నాం. మనం సార్ను 22,000 మెజార్టీతో మనం గెలిపించుకున్నాం. రానున్న ఎంపీ ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీ అన్ని కాన్ఫరెన్స్ల కన్నా మన కాన్ఫరెన్స్లనే ఎక్కువగా మెజార్టీ వచ్చేటట్టు ఆ మెజార్టీ తెప్పించి మన సార్ కన్నా మనం అందరి ఎమ్మెల్యే కన్నా భూపేంద్ర సార్ నియోజకవర్గంలో మంచి రిజల్ట్ వచ్చిందని మన సార్ పెట్టుకోవాలంటే మనం అందరూ కూడా శక్తివంతులు లేకుండా కష్టపడి సార్ పేరును నవీకరణ దిశగా మనం వ్యాపింప చేద్దాం. జై కాంగ్రెస్. మండలానికి సంబంధించినటువంటి కళ్యాణలక్ష్మి సాది ముబారక్ చెక్ పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి మన నిజామాబాద్ మరి నా సహచర ఎంపీపీ సారిక హనుమంత్ రెడ్డి గారికి, మరియు ఇక్కడ స్టేజ్ పైన ఆసనులైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులు, బెనిఫిషియర్లకు అందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నేను ఒక గిరిజన బిడ్డను. మరి కళ్యాణ లక్ష్మి అనే పథకం ఉద్యమంలో సందర్భంగా వరంగల్ జిల్లా ములుగు కాన్స్టిట్యూన్సీ పరకాల మండలం
సామ్యానే తాండాలో కీమియా గారి ఇంటి వద్ద కాలిపోతే గౌరవ ముఖ్యమంత్రి మాజీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు ఉద్యమంలో పేరు అలా ఇంటికి పోయినప్పుడు మా ఇంట్లో పెళ్లి ఉంది సార్, మరి ఇంటికి సంబంధించిన ఒక 50,000 ఖర్చు పెట్టుకుంటే ఆ ఖర్చులో ఉన్న డబ్బులంతా కాలిపోయాయని చెప్పేసి వారు విలువల వారు ఏమిస్తే అది దృష్టిలో పెట్టుకున్నాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ గిరిజన ఇంటి నుంచే ఈ కళ్యాణ లక్ష్మి అనేది ఏర్పాటైనందుకు చాలా సంతోషం ఉంది. ఖర్చులు పెరిగే కొద్దిగా అంచెలంచెలు 50,000 నుంచి మొదలై 75,000 నేడు 1,116 రూపాయలు రావడం చాలా సంతోషమైన విషయం. మరి ఎంతో మంది పేద కుటుంబాలకు ఆదుకున్నటువంటి పథకం ఇది, చాలా సంతోషమైన విషయం. మరి గౌరవ భూపతి అన్న గారికి చిన్న రిక్వెస్ట్, ఖర్చులు కొద్దిగా పేరు నేను రాజకీయం చేయడం కాదన్నా, ఎందుకంటే ఖర్చులు పెరుగుతున్నాయి, మహిళలు ఎంతో ఆచరణలు ఉన్నారు, ఇంకో తులం బంగారం కూడా ఇచ్చే పథకం అని చెప్పారు కాబట్టి అది కూడా ఇచ్చినట్లయితే చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా మరి రేపు ఉమెన్స్ డే ఉంది, గౌరవ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఏదైతే 2,500 మహాలక్ష్మి పథకం ఏదైతే అన్నారో మరి వారి కానుకగా ఇప్పించే విధంగా మీరు కృషి చేస్తే కూడా బాగుంటుందని కోరుతా ఉన్నాను. దాంతోపాటు ముఖ్యంగా ఒక గిరిజన బిడ్డలు కాబట్టి గిరిజన గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాను. ఒక చిన్న రిక్వెస్ట్, గతంలో దాదాపు 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కల్పించిందంటే అది గిరిజనులే. మరి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కూడా 2 పర్యాలు గిరిజనుల సహకారంతో అధికారంలో వచ్చారు. మరి నేడు మీకు కానీ మీ ప్రభుత్వాన్ని కూడా ఏర్పడడానికి ముఖ్య పాత్ర గిరిజనులు అనేది నిజంగా మన అందరికీ తెలిసిన విషయం. అయితే నేను కోరేది ఏంటంటే ఏదైతే పోడు పంటలు ఉన్నాయో మీరు ముఖ్యంగా వినాలన్నా నా పర్సనల్ రిక్వెస్ట్, పోడు పంటలు అయితే ఏదైతే ఉన్నదో అవన్నీ గిరిజనుల వల్ల పూర్తి సహకారం కాంగ్రెస్ పార్టీకి ఉంది, మీకుంది. కాబట్టి గిరిజనులు ఈరోజు పోడు పంటలకు రైతు బంధు రాక కొద్ది ఇబ్బంది గురవుతా ఉన్నారు. గతంలో వారికి పట్టాలు బుక్కు ప్రింట్ కాకముందే వారికి పోడు పంటలకు రైతు బంధు రావడం జరిగింది. దీన్ని కూడా మీరు కృషి చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రతి విమర్శలు ఎదురవుతుంది తప్ప కానీ పనికి అభివృద్ధికి మాత్రమే మంచి పేరు వస్తుంది. మీరు అభివృద్ధి చేయాలి మంచిగా అని చెప్పేసి మా అందరి మన్నలను పొంది రాబోయే రోజుల్లో మళ్ళీ మీకు భవిష్యత్తు ఉండే విధంగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై కార్యక్రమానికి విచ్చేసిన మన భూపతి రెడ్డి అన్నగారికి మరియు ఇక్కడ ఉన్న నాయకులందరికీ, ముందటున్న మా అక్క చెల్లెలకు, లబ్ధిదారులకు అందరికీ నా యొక్క నమస్కారములు. మనకు 1,116 రూపాయలు ఎవరన్నా పెళ్లి చేస్తున్నామంటే వడ్డీకి ఇవ్వమన్నా ఇయ్యరు, కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పథకాన్ని పెట్టిండు. 1,116 రూపాయలు మా అక్క చెల్లెలకు ఎంతో అవసరం పడతాయి, ఎన్నో పైసలు లేవలకు ఎంతో అవసరం పడతాయని మన ముఖ్యమంత్రి కేసీఆర్ 308 కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపకంలో భాగంగా మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులు, మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు గారు, నవీన్ గౌడ్ గారు, రవి గారు, అదేవిధంగా మరి పెద్దలు శేఖర్ గౌడ్ గారు, ముప్ప గంగారెడ్డి గారు, గడిల రాములు గారు, భాస్కర్ రెడ్డి గారు, అమతాపూర్ గంగాధర్ గారు, మరి చాలామంది ఉన్నారు వేదిక మీద. అందరి పేరున సంతోష్ రెడ్డి గారు, ఎర్రన్న గారు, ధర్మగౌడ్ గారు, వాసు గారు, వీళ్ళందరూ కూడా, అదేవిధంగా మరి ఎంపీపీలు అయినటువంటి ఇందర్వాయి మండల ఎంపీపీ గారు, దర్పల్లి మండల ఎంపీపీ గారు, మరి అధికారులకు, పత్రికా విలేకరులకు, అదేవిధంగా ఇక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుందామని వచ్చినటువంటి వివిధ గ్రామాల నుండి 3 మండలాల నుండి వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా నమస్కారాలు. ఇవాళ మీ అందరి దయతో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇది 2వ విడత. ఇవాళ 7వ తారీఖు మా ప్రియతమ నాయకుడు మీ అందరి ఆశీర్వాదంతో మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇవ్వడానికి కరెక్ట్ 3 నెలలు అయింది. 3 నెలలలోనే 2 సార్లు మేము కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాం. గత 6 నెలల నుండి లేవు. మేము అధికారంలో రాకన్నా ముందే టీఆర్ఎస్ గారు మాట్లాడిన కళ్యాణ లక్ష్మి చెక్కులు రావు, కరెంట్ ఉండదు, ఇంకేదో ఉండదు అన్నీ మాట్లాడిన వాళ్ళు 10 ఏం చేసినారో వాళ్ళకే తెలియదు. ఇవాళ రైతుల పక్షపాతే కాకుండా ముఖ్యంగా
నాయకురాలు సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు స్వయం మహిళలు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీరు అందరూ తెలుసు 6 గ్యారంటీ స్కీములు ఆ రోజు మేము ఎన్నికల ప్రచారంలో చెప్పినాం. 6 గ్యారంటీ స్కీములు కూడా అన్ని కూడా మహిళలకు సంబంధించిన ఒక రైతు భరోసా మహిళా రైతులు కూడా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పిన వెంటనే మీకు అందరూ కూడా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఫ్రీగా చేసినాం. మీకు అందరూ కలిసి చాలా మంది మన మేడారం కూడా పోయిన మన మేడారం జాతర పోయిండు సమ్మక్క సారక్కల మరి అక్కడ తులాభారం చేసి అక్కడ దర్శనం చేసుకుని వచ్చింది. ఇవాళ చెప్పడం దగ్గర దగ్గర 20 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసింది 100 రోజులలో. 90 రోజులే 100 రోజులు కాదు. అదేవిధంగా ఇవాళ మీకు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా 10 లక్షల వరకు పెంచినాం. నిన్నగాక మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ 0 కరెంటు బిల్లు వచ్చిందా లేదా? మీకు 0 కరెంటు బిల్లు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. 0 కరెంటు బిల్లు వచ్చిన వాళ్ళు మీకు రాలేదా? అంటే కిరాయిలు ఉంటారా? అంటే 200 యూనిట్ల వరకు 200 యూనిట్ల వరకు మేము కరెంటు ఫ్రీ ఇచ్చినాం. అదే కొన్ని మీటర్ల దగ్గర 15వ తారీఖు పిల్లు కొడతారంటుండ్రు. మార్చి 1 నుండి మీకు 0 బిల్లు వస్తుంది. ఎవరు కూడా 200 యూనిట్ల కరెంటు బిల్లు కట్టేంత అంతకంటే తక్కువ ఖర్చు చేసే కరెంటు బిల్లు ఉండదు. 0 బిల్లు అది కూడా కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి సపరేట్ బిల్లు ఉంటే వాళ్ళకు కూడా 0 బిల్లు వస్తుంది. ఇవాళ 500 రూపాయలకే సిలిండర్ వేసాం. ఇక రాబోయే కాలంలో ఇందిరమ్మ ఇండ్లు కూడా వస్తాయి. అవి కూడా మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసిస్తాం. మహిళల పేరు మీదనే కట్టుకోవచ్చు. ప్లాట్లు లేని వాళ్ళకి ప్లాట్లు ఇస్తాం. అవి కూడా మహిళల పేరు మీదనే. ఎందుకంటే మహిళల సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది ప్రధాన లక్ష్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది. మరి అదేవిధంగా ఇక్కడ రైతు కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇవాళ మీరు చూసారు. ఇవాళ రైతుకు పంట బీమా ప్రభుత్వం కట్టింది. మీకు ₹1 కట్టకుండా. ఇంతకుముందు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పంట బీమా లేదు. పంట నష్టపోతే ఏమి ఖర్చులు కూడా వెళ్ళలేదు. మరి వాళ్ళ పంట బీమా కూడా మీకు ₹1 ఖర్చు లేకుండా పంట బీమా కట్టినాం. అదేవిధంగా చెప్పినవన్నీ చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ రైతు భరోసా పేరు మీద మరి 4 ఎకరాల వరకు రైతు భరోసా కూడా ఇచ్చినాం. ఇంకా మేము అంటా ఉన్నాం టీఆర్ఎస్ వాళ్ళ ప్రేమించిన గుట్టలకు హైవేల భూములు లేని వాళ్ళకు లేకుంటే ప్లాట్ల దగ్గర ప్లాట్లు వేసుకున్న వాళ్ళకు హైదరాబాద్లో ఉండి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధించారు. మేము రైతుకు వ్యవసాయం చేసే వాళ్ళకే పంట పండించే వాళ్ళకే రైతు భరోసా ఇస్తాం. అవసరం 5,000 ఎక్కువ ఇస్తాం. కానీ నిజమైన రైతులకే ఇస్తాం. అది కూడా కౌలు రైతులకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇలా చెప్పిన ఒక 90 రోజులలోనే పాలన చేస్తాం. ఇంకొక 2-3 ఉన్నాయి. అవి కూడా తప్పకుండా చేస్తాం. అవి కూడా ఎందుకు డిలే అవుతున్నాయంటే ఇంతకుముందు కేసీఆర్ పరిపాలించాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రంగా ఇస్తే ఆయన అయ్యా కొడుకు బిడ్డ అల్లుడు అందరూ కలిసి మొత్తం తెలంగాణను దోసుకుని అప్రపాలు చేసి పాలిస్తున్నారు. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే నేను చెప్తాను మన ఊళ్ళో మేస్త్రీలు ఉంటారు. ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రీలు ఉంటారు కదా. ఒక మేస్త్రి చదువుకున్న ఇంటర్మీడియట్ ఎస్ఎస్సీ చదువుకున్న మేస్త్రి ఇల్లు కడితే 50 ఏళ్ళు ఉంటుంది. ఇక కేసీఆర్ కట్టిన మేడిగడ్డ 3 ఏళ్ళకే కుంగిపోయింది, కూలిపోయింది. ఎవరి కోసము ఎక్కడ ఎంత అవినీతి జరిగింది? ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని అప్రపాలు చేసి 7 లక్షల కోట్లు అప్పు తెచ్చింది. అంటే ఒక్కొక్క వ్యక్తి మీద మీ అందరి తల మీద ₹1,50,000 అప్పు పెట్టిపోయింది. ఇవాళ వచ్చి 3 నెలలు కాలేదు. ఇవాళ అంటున్నారు మీరు అది చేయలేదు, ఇది చేయలేదు, మీరు మాట తప్పారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం మీరు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిరా? 10 ఏళ్ళలా ఎవరికైనా 3 ఎకరాల పొలం ఇచ్చిరా? ఎవరికైనా ఒక ఉద్యోగం ఇచ్చిరా? అయ్యానేమో భూములు అమ్ముకుంటాడు, కొడుకేమో పేపర్లు అమ్ముకుంటాడు, ఇక బిడ్డనేమో లిక్కర్ అమ్ముకుంటుంది. వీళ్ళు మా గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే దేశానికి స్వాతంత్రం తెచ్చింది. దేశం కొరకు ప్రాణాలు అర్పించారు. సోనియా మన ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ. ఇవాళ మన కోరిక మేరకు తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇలా మన ప్రభుత్వం ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కార్యక్రమాలు చక్కచక్క జరుగుతూ ఉన్నాయి. ఇంకా టైం ఉంది. అక్కడ ఫుల్ బేస్డ్గా నేషనల్ గవర్నమెంట్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి 3 నెలలకే బడ్జెట్ పెట్టింది అక్కడ ఆపోజిషన్ పార్లమెంట్లో.
ఇక్కడ కూడా వాళ్ళని దృష్టి పెట్టుకొని మనం కూడా 3 నెలలకి బడ్జెట్ పెట్టిన ఓటార్ అకౌంట్ అంటారు. అక్కడ ఎన్నికలైన తర్వాత పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత మళ్ళీ రాబోయే 9 నెలలకు మళ్ళీ బడ్జెట్ పెడతారు. అప్పుడు కరెక్ట్ లెక్కలు అన్నీ తెలుస్తాయి. దాన్ని బట్టి మళ్ళీ అలిగేషన్ చేస్తాం. ఖచ్చితంగా ఏదైతే నేను చెప్పినో ఖచ్చితంగా చేస్తాం. రైతులకు రుణమాఫీ కూడా 5 ఏళ్ళకు కూడా ఒక రుణమాఫీ చేయకుండా ఇవాళ మళ్ళీ మేము చేయాల్సి వస్తున్నది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక్కటేసారి రుణమాఫీ చేసిరు. రైతులకు కరెంటు ఉచితంగా ఫ్రీ ఇచ్చినాం. అప్పుడు మన టీఆర్ఎస్ ఏమన్నారు, రైతులకు కరెంటు ఉండదన్నారు. ఇలా రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కాకుండా ఇంట్లో కూడా కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. మీ ఇంటికి కూడా కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం 200 యూనిట్ల వరకు. అది కాంగ్రెస్ పార్టీ. చెప్పిందే చేస్తాం, చేసిందే చేస్తాం. పేదోళ్ళ పార్టీ ఇందిరమ్మ రాజ్యం. మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చి మనం చూసి ఇలా గడిల రాజ్యం పోయింది, ప్రగతి భవన్ ప్రజాభవన్ అయింది, ఇలా ధర్నా చౌక్ ఓపెన్ అయింది. మేము స్వాగతిస్తా ఉన్నాం. టీఆర్ఎస్ ఏమైనా సమస్యలు ఉండే కదా, ధర్నా చౌక్ ధర్నా దమ్ముండే పోరాటం చేయండి. ధర్నా చౌకులు బంద్ చేసి గడిల రాజ్యం చేసి అడిగితే ప్రశ్నిస్తే దొంగ కేసులు పెట్టి వీళ్ళ మా గురించి మాట్లాడేది. ఇవాళ తప్పకుండా బోర్డు భూముల సమస్య ఎప్పుడు వచ్చింది? బోర్డు భూముల సమస్య క్రియేట్ చేసింది ఎవరు? ధరణి పేరు మీద భూములు దోసుకొని ఉన్న గరీబుల భూములు తీసుకున్నారు. బోర్డు భూముల సమస్య ఎక్కడికైనా వచ్చింది? భూములు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ భూములు ఇచ్చింది. ఇలా ధరణి పేరు మీద పార్టీలో పెట్టి ఉన్న భూములు గుంజుకొని మరి అసలు భూములు ఉంటే కబ్జా చేసి వీళ్ళ మాట్లాడేది. ఇలా మేము కమిటీ చేసిన ధరణి మీద ఇవాళ అప్లికేషన్ కార్పొరేషన్ త్వరలో ధరణిలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా తీరుస్తాం. తప్పకుండా మీ బోర్డు భూముల సమస్యలు కూడా తీరుతుంది. పట్టాలు కూడా ఇప్పిస్తాం. ఇవాళ దళిత గిరిజనులకు 18% రిజర్వేషన్, ఎస్సీలకు రావాలా 12% రిజర్వేషన్ ఎస్టీలకు రావాలా రాజ్యాంగబద్ధంగా రాసినది. మన తెలంగాణ వచ్చినాక చేస్తామని 10 సంవత్సరాలు ఇక్కడ 18% రిజర్వేషన్ ఇచ్చిరా? 12% రిజర్వేషన్ గిరిజనులకు ఇచ్చిరా? ఇవ్వలేదు. ఇవాళ టీఆర్ఎస్ పని అయిపోయింది. కారు అన్నది 4 టైర్లు పంచడంపై గ్యారేజ్లో అయింది. ఇక్కడ మన కారు నడిపించే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన వీల్ చైర్ మీద కూర్చున్నాడు. మీకు అందరూ కూడా తెలుసు, మొన్నటిదాకా ఇక్కడ 2 ఎమ్మెల్యేలు, అయ్యబాబు ఎమ్మెల్యే, కొడుకు ఎమ్మెల్యే. ఒకడు పొద్దుదాకా తిరుగుతాడు, ఒకటి తెల్లదాకా తిరుగుతాడు. ఏమంటే దేనికైనా ఒకటి ఇసుక అమ్ముకోవడానికి, ఒక మొరం అమ్ముకోవడానికి వీళ్ళు మాట్లాడుతున్నారు మా గురించి. ఇవాళ నిజాయితీగా పనిచేస్తున్నాం, ఉద్యమం చేస్తాం, వృత్తిని ఖరాబ్ చేసుకుని పదవులు కూడా పోగొట్టుకుని తెలంగాణ కొరకు కొట్లాడడం. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా మీకు అందరికీ సేవ చేయడానికి ఇక్కడికి వచ్చిన మాకేం వ్యాపారం లేవు. మీకు అర్ధరాత్రి కూడా మీకు అందుబాటులో ఉండే చెప్పిన ఒక అభివృద్ధి పనులనే సంక్షేమ పథకాలన్నీ 2 కళ్ళ రూపంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి ముందు పోతుంది. అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమ పథకాలు జరుగుతాయి. దాంతోపాటు మీకు అర్ధరాత్రి ఏ కష్టం వచ్చినా కానీ ఒక తమ్ముడిలాగా, ఒక బిడ్డలాగా మీకు అందుబాటులో ఉంటామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ బీజేపీ వాళ్ళు అంటున్నారు, మనం ప్రధానమంత్రి గారు మన తెలంగాణకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని చేసిండు. జనరల్గా ఎక్కుంటుందంటే ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పోతాడు. ఎందుకంటే మన రాష్ట్రానికి వస్తున్నాడు, మన రాష్ట్రంలో ఉన్న సమస్యలు పోయి ఇక్కడ చెప్పుకోవాలి ప్రధానమంత్రికి. పోతే ఇప్పుడేమంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటంట. కూడా నవ్వుతాడు మాట్లాడడానికి కూడా. కాంగ్రెస్ బీజేపీ ఒకటే కదా అంటే ఇక టీఆర్ఎస్ గట్లా మాట్లాడుతుంది. నోటికి వచ్చింది ఇక ఆ కేటీఆర్ అయితే మొత్తం ఎట్లా ఏమైందంటే పిసరేసిపోయింది, నిత్య ఖరాబ్ అయిపోయింది. అయ్యా అంటాడు మెడిగడ్డ కూలిపోయిందా బాబా అంటాడు. ఏం లేదు నిజంగా బొందలగడ్డ ఉన్నది, మీరు ఎందుకు పోతున్నారు అంటాడు. మరి బొందలగడ్డ కేటీఆర్ ఎందుకు పోయినా అక్కడ పోయి పలిగిపోయింది చూసి వచ్చారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? 10 ఏళ్ళలో ఏం చేయలేదు. ఇలా ప్రజలు తిరస్కరించి మిమ్మల్ని తీసి మాట్లాడుతుంటే ఇంకా మనం మాట్లాడుతున్నాం. ఇంకా అంటారు నిన్న మొన్న మాట్లాడుతుంటే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంట. ఎట్లా కూలిపోతుంది అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంటారా అంటే ప్రజల తీర్పు న్యాయం లేదా? ఇంతకుముందు అంటే చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొన్నారు, టీడీపీ ఎమ్మెల్యేలు కొన్నారు, సంతల పశువులు కొన్నట్టు. ఇవాళ మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ 6 నెలలు ఉండదు. ఇవాళ నేను చెప్తా ఉన్నా టీఆర్ఎస్ నాయకుల మెయిన్ గేట్లు తెలిస్తే మీరు ఎవరు ఉంటారు? అందరూ మా దగ్గరకు వస్తా అంటున్నారు. మేమే మీరంతా అవినీతి పరులు ఉన్నారు, మీరు మా పార్టీలో వద్దు అని చెప్పి మేము తిరస్కరిస్తా ఉన్నాం. మీ పాపాలను ఎవరు పోయాలా? మీ పాపాలను ఎవరు పోయాలా? కాబట్టి మేము సెలెక్టివ్గా అవసరం ఉన్న వాళ్ళని మేము పార్టీలకు ఆహ్వానిస్తున్నాం. మీతో తీసుకోము.
అంటే ఈ విధంగా ఉంటే మరి రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా ఇవాళ 6 నెలలు మీరు తెలిసిందా ముందు పోతే మీరు టీఆర్ఎస్ వాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళు మీరు బీజేపీ వాళ్ళని సంతకాల మీద కూడా వాపసు పంపించి తిరిగి పంపించిన రోజులు ఉన్నాయి. ఇవాళ నేను వచ్చి 3 నెలలు అయింది. ఇవాళ మేము ఇవాళ 400 చిల్లర మొన్న ఒక 400 800 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎవరికి వస్తే వాళ్ళకి అందరూ కూడా పాత క్లియర్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఏవి? ఇవాళ చెక్కులు వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డబ్బులే. నేను క్లియర్ చేసే చెక్కులు ఏవి? కాబట్టి మీరందరూ గమనించండి. ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మేము ఏదో చేసాము ఇంకా రామాయణం కట్టమని చెప్పి. సరే రామాయణం అనేది మన దానిపల్ల 10 గుడ్లు ఉన్నాయి. రాముడు భక్తుడు మేము కాదా? నేను కూడా జై శ్రీరామ అంట నాకు అనే భక్తుని. రాముని పేరు మీద ఓట్లు అడగడం ఏంది? నువ్వు తప్పకుండా చెప్పు ఏం చేసావు ప్రజలకు? అరవింద్ని అడుగుతా ఉన్నాను. ఇలా 5 ఏళ్ళు అయిపోయింది నువ్వు ఎమ్మెల్యే ఎంపీ అయిపోయి. ఆ కవిత కేసీఆర్ కూతురు ఏం చేస్తలేదని చెప్పి ఆమె బుద్ధి చెప్పి నిన్ను గెలిపిస్తే నువ్వు అంతకంటే నువ్వు చెప్పమనండి. అలా మీ దర్పల్లి గ్రామంలో కానీ శ్రీకొండ గ్రామంలో కానీ జిందబాయి మండలంలో ఎక్కడైనా ఏ ఒక్క గ్రామం కన్నా మరి అరవింద్ ఏమైనా ఫండ్ పెట్టిందేమో అడగండి. ఏ ఒక్క గిరిజన దాంట్లో ₹1 వచ్చిందేమో అడగండి. ఇవాళ మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి ఢిల్లీలో కొట్లాడుతూ ఉంటే మరి ఇలా రైతులను కాల్చి చంపుతా ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర అవసరం లేదా? మనం ఏదో ఒక మైక్ కొనుక్కున్నాం, ఒక కెమెరా కొనుక్కున్నాం, ఒక షర్ట్ కొనుక్కున్నాం, దానికి ఒక రేట్ ఉంటుంది. ఇవాళ పండించిన పంటకు గిట్టుబాటు ధర వరకు పార్లమెంట్లో బిల్లు పెట్టండి అంటే బీజేపీ వాళ్ళు ఒప్పుకోలేదు. బీసీలు 55% ఉన్నారు. వాళ్ళ స్థితిగతులు ఏంది? వాళ్ళకు బీసీ జనగణన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో మేము అసెంబ్లీలో తీర్మానం చేసి మన రాష్ట్రంలో బీసీ జనగణన చేస్తా ఉన్నాం. అందరికీ న్యాయం జరగాలి, పేదవాళ్ళకు వాళ్ళ జనాభా మీదకి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాం. కాబట్టి రాబోయే కాలంలో మీరు ఒకళ్ళు రాముడి పేరు మీద, ఒకళ్ళు మతం పేరు మీద, ఇంకొకళ్ళు ఇంకేదో పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నారు. మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మన బతుకులకు బాగుపడాలంటే, మన పొలాలకు నీళ్లు రావాలన్నా, మనకి ఇల్లు రావాలన్నా, మన పిల్లలకు ఉద్యోగం రావాలన్నా ఉద్యోగాల సంగతి చెప్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు మేము 25,000 ఉద్యోగాలు ఇచ్చాము. ఇంకా 11,000 డిఎస్సి టీచర్స్ జాబ్స్ ఇప్పుడు ప్రకటన చేస్తూ ఉన్నాం. ఇలా మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, మన పంటకు గిట్టుబాటు ధర రావాలన్నా, మరి మనకు ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, అదేవిధంగా ఇంకే స్కీమ్ మీకు అమలు కావాలన్నా, ₹500 సిలిండర్ రావాలన్నా, మరి ఉచితంగా కరెంటు మీకు ఇంట్లోకి రావాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. దయచేసి మీరు ఆలోచించండి. మరి రాబోయే కాలంలో ఇంతకుముందు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వీటంతతో మరి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మెజార్టీ ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ కూడా నేను అనుకుంటున్నాను మీరు భోజనం చేసి మధ్యాహ్న భోజనం చేసిన తర్వాతనే వచ్చిరని. కొంచెం టైం ఆలస్యమైనా కానీ మరి మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఇవాళ ఈ 3 మండలాల వాళ్ళకి అందరూ కూడా ఒక్కొక్కరు గ్రామం వైజ్గా పిలుస్తారు. వాళ్ళు వచ్చి చెక్కులు తీసుకొని పోయి మరి మీ బ్యాంకులలో వేసుకోండి. తప్పకుండా